ఇల్లు అద్దెకు దిగాలంటే నెల నెల రెంట్ చెల్లిస్తే సరిపోతుందా? కాదు. ఇంట్లోకి అడుగు పెట్టకముందే లక్షల రూపాయలు సెక్యూరిటీ డిపాజిట్గా చెల్లించాల్సిందే. ఉద్యోగం, చదువు, వ్యాపారం కోసం నగరాలకు వెళ్లే లక్షలాది మంది ఇదే భారాన్ని మోస్తున్నారు. దేశవ్యాప్తంగా 6 ప్రధాన నగరాల్లో అద్దెదారులు చెల్లించిన సెక్యూరిటీ డిపాజిట్ల విలువ ఏకంగా 1,26,000 కోట్ల రూపాయలకు చేరిందని తాజా అధ్యయనం చెబుతోంది. యజమానుల దగ్గర అద్దెదారుల 1.26 లక్షల కోట్లు. 6 ప్రధాన నగరాల్లో భారీగా సెక్యూరిటీ డిపాజిట్లు వసూలు. ముంబై టాప్, హైదరాబాద్లో 6,843 కోట్లు. అద్దె కంటే డిపాజిట్ భారం ఎక్కువ. డిపాజిట్ ఇన్సూరెన్స్ అవసరమంటున్న నిపుణులు. అద్దె ఇంటి విషయంలో నెలవారీ రెంట్ కంటే ముందుగానే చెల్లించాల్సిన సెక్యూరిటీ డిపాజిటే చాలా మందికి పెద్ద భారమవుతోంది. ముఖ్యంగా ఉద్యోగం కోసం కొత్త నగరానికి వెళ్లేవారు, విద్యార్థులు, ఐటీ ఉద్యోగులు, కొత్తగా కుటుంబాన్ని ప్రారంభించిన వారు ఇంట్లోకి అడుగు పెట్టకముందే లక్షల రూపాయలను డిపాజిట్గా చెల్లించాల్సి వస్తోంది. ఈ మొత్తం నెలల తరబడి, కొన్నిసార్లు ఏళ్ల తరబడి ఇంటి యజమానుల దగ్గరే ఉండిపోతోంది. తాజా అధ్యయనం ప్రకారం ముంబై, బెంగళూరు, ఢిల్లీ ఎన్సీఆర్, చెన్నై, హైదరాబాద్, పూణే నగరాల్లో అద్దెదారులు చెల్లించిన సెక్యూరిటీ డిపాజిట్ల మొత్తం విలువ 1,26,000 కోట్ల రూపాయలకు చేరింది. ఈ మొత్తం కొన్ని రాష్ట్రాల వార్షిక అభివృద్ధి బడ్జెట్ను మించే స్థాయిలో ఉండడం విశేషం. ఇదే డబ్బు బ్యాంకు డిపాజిట్లు, మ్యూచువల్ ఫండ్లు లేదా ఇతర పెట్టుబడుల్లో ఉంటే అద్దెదారులకు అదనపు ఆదాయం వచ్చే అవకాశం ఉండేది అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సెక్యూరిటీ డిపాజిట్లలో ముంబై మొదటి స్థానంలో ఉంది. అక్కడ ఇంటి యజమానుల దగ్గర సుమారు 41,156 కోట్ల మేర అద్దెదారుల సొమ్ము నిలిచిపోయింది. తర్వాత బెంగళూరు, ఢిల్లీ ఎన్సీఆర్, చెన్నై నగరాలు ఉన్నాయి. హైదరాబాద్లోనూ సుమారు 6,843 కోట్ల రూపాయల మేర సెక్యూరిటీ డిపాజిట్లు యజమానుల దగ్గర ఉన్నట్లు నివేదిక వెల్లడించింది. నగరంలో అద్దె మార్కెట్ ఎంత వేగంగా విస్తరిస్తోందో ఈ గణాంకాలే చెబుతున్నాయి. అయితే అసలు సమస్య నెలవారీ అద్దె కాదు, భారీ సెక్యూరిటీ డిపాజిటే. కొంతమంది యజమానులు 6 నెలల అద్దె, మరికొందరు 10 నెలల అద్దె వరకు డిపాజిట్ కోరుతూ ఉండడంతో అద్దెదారులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా కొత్త ఉద్యోగులు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు డిపాజిట్ కోసం అప్పులు కూడా చేయాల్సిన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. దీంతో కొందరు తక్కువ అద్దె ఉన్న ఇళ్లను కూడా వదిలేసి తక్కువ డిపాజిట్ అడిగే ఇళ్లకే ప్రాధాన్యమిస్తున్నారు. ఇక ఇంటిని ఖాళీ చేసిన తర్వాత సెక్యూరిటీ డిపాజిట్ పూర్తిగా తిరిగి వస్తుందా అన్న ప్రశ్న కూడా చాలా మందిని వేధిస్తోంది. పెయింటింగ్, మరమ్మతులు, నిర్వహణ ఖర్చుల పేరుతో డిపాజిట్లో కోతలు విధించడం, డబ్బు తిరిగి ఇవ్వడంలో ఆలస్యం చేయడం వంటి వివాదాలు తరచూ వెలుగులోకి వస్తున్నాయి. అందుకే అద్దె ఒప్పందంలో డిపాజిట్ తిరిగి చెల్లించే నిబంధనలను స్పష్టంగా నమోదు చేసుకోవాలని ఎక్స్పర్ట్స్ సూచిస్తున్నారు. ఇళ్ల ధరలు పెరగడం, సొంత ఇల్లు కొనుగోలు చేయడం ఖరీదుగా మారడంతో పట్టణాల్లో అద్దె ఇళ్లలో నివసించే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దీంతో సెక్యూరిటీ డిపాజిట్ వ్యవస్థ కూడా మరింత ప్రాధాన్యం సంతరించుకుంటోంది. భవిష్యత్తులో డిపాజిట్ ఇన్సూరెన్స్, బ్యాంకు గ్యారంటీ వంటి ప్రత్యామ్నాయ విధానాలు అందుబాటులోకి వస్తే అద్దెదారులపై ఆర్థిక భారం కొంతమేర తగ్గే అవకాశం ఉందని రియల్ ఎస్టేట్ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.